कैसे नहीं होता? मैं शासन में बैठा हूं, मुझे मालूम है इस प्रकार से रुपया इतनी तेजी से गिर नहीं सकता। अरे नेपाल का रुपया नहीं गिरता है, बांग्लादेश की करेंसी नहीं गिरती है, पाकिस्तान की करेंसी नहीं गिरती, श्रीलंका की करेंसी नहीं गिरती। क्या कारण है हिंदुस्तान का रुपया పట్లా होता? నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ రూపాయి పడిపోవట్లేదు, మందే ఎందుకు పడిపోతుంది కరెన్సీ అని చెప్పి అప్పుడు క్వశ్చన్ చేశారు. కానీ ఇప్పుడు రాహుల్ మాత్రం మౌనంగా ఉన్నారు. ఏంటి మోదీ రాజకీయాలు ఇలాగే ఉంటాయా? ఎస్ అండి, 2014లో అంటే 14లో ఎన్నికలు జరిగే ముందు మోడీకి ఈ ఎట్టి పరిస్థితులు ఈ బీజేపీకి నేతృత్వం వహించి తర్వాత ఎలక్షన్లు మోడీ ఆధ్వర్యంలో జరగబోతున్నాయి అనేది అప్పుడు జరిగిందనమాట. ఆ సమయంలో గుజరాత్ సీఎంగా ఉన్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారు పలికిన పలుకుదనమాట. ఆయన ఏం చెప్తున్నాడు, ఇప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో 42 రూపాయలు ఉన్నది 62 రూపాయలకి పడిపోయిందంట. 2000 రూపాయి 42 నుంచి 62 రూపాయలకి పడిపోయింది. డాలర్తో పోలిస్తే రూపీ వాల్యూ 62 రూపాయలకి, అంటే 2014లో మోడీ గారు వచ్చేటప్పటికి 62 రూపాయలు ఉంది. అది క్వశ్చన్ చేస్తున్నారు. శ్రీలంకలో రూపాయి పడిపోవడంలే, నేపాల్ రూపాయి పడిపోవడంలే, పాకిస్తాన్ రూపాయి పడిపోవడంలే, బంగ్లాదేశ్ టీకా పడిపోవడంలే. మరి ఎందుకు, ఏ కారణంతో ఇండియా రూపాయి పడిపోతుంది అని చాలా దారుణంగా క్వశ్చన్ చేయడం మనం అదే పలుకులు అనమాట. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది చూసుకోండి. 2025లో 11 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన తర్వాత ఇప్పుడు డాలర్ విలువ అంటే 2014లో మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 62 రూపాయలు. మరి 62 రూపాయలది ఇప్పుడు 90 రూపాయలకు పడిపోయింది. అంటే ఎంత పడిపోయిందో చూడండి. మొత్తం రూపాయి హిస్టరీలోనే 30% పడిపోయింది.